ఎంతో కాలం నుండి నువ్వు పడిన స్థితిలో ఉన్నావా? ఆర్థికంగా పడిపోయావా? ఆరోగ్యపరంగా పడిపోయావా? ఆత్మీయ జీవితంలో పడిపోయావా? ఎవరైనా వచ్చి నన్ను లేవనెత్తుతారని ఎక్స్పెక్ట్ చేసి ఎదురు చూసి అలసి సొమ్మసిల్లిపోయావా? ఈ రాత్రి మనం ఆయన జనులై ఉండినట్లు, నిత్యము ఆయన జనులై ఉండినట్లుగా ప్రభు ఒక ఘనమైన కార్యం చేయబోతున్నాడు. అదేంటంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి నుండి విమోచించడం కొరకు, రక్షించడం కొరకు సాక్షాత్తు దేవుడే మనల్ని వెతుకొని వచ్చి ఉన్నాడు. ఆయన ప్రతి బంధకాల నుండి మనల్ని విడిపించబోతున్నాడు. ప్రతి బంధకాల నుండి మనకు విమోచన కలుగు చేయబోతున్నాడు. ప్రతి సమస్యల నుండి ప్రభు మనల్ని విమోచించబోతూ ఉన్నాడు. ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. లేచిని పరిపెత్తుకుని నడవమంటే అతను దిగ్గున లేచి తన పరిపెత్తుకుని నడవడం ప్రారంభించాడు. 38 సంవత్సరాల నుండి వేధించిన సమస్య ఒక నిమిషంలో మారిపోయింది. ఆమె చెప్పడం గట్టిగా. ఆయన వచ్చాడనుకోండి, 38 కాదు 70 ఏళ్ళ నుండి